హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ వడియాలు. చూడండి, చూస్తుంటేనే మీకు టెక్స్చర్ అర్థమైపోతుంది, చాలా బాగా వస్తాయి. ఇలా డబల్ సైజులోకి వచ్చి మనకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఈ సమ్మర్ స్పెషల్గా ఈ రవ్వతో ఈ వడియాలు సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి ఈవెన్ కొత్తగా చేసేవారైనా సింపుల్గా పెట్టేయచ్చు. సో మరి ఈ టేస్టీ రవ్వ వడియాలను చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకోండి. ఇందులోకి మీరు ఏ కప్ అయితే తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ అండ్ రవ్వ కొలుచుకోవాలన్నమాట. సో ఈ కప్పుతో నేను రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక 9 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. అంటే ఒక కప్పు రవ్వ తీసుకుంటే 9 కప్పుల వాటర్ 1:9 రేషియోలో తీసుకుంటే ఈ రవ్వ వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, ఇక్కడ నేను 9 కప్పుల వాటర్ తీసుకున్నాక ఇలా కొంచెం వేడయ్యేంత వరకు వేడి చేశాను. ఇలా వేడవుతున్న ఈ వాటర్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. ఇలా ఒక చేతితో యాడ్ చేసుకుంటూ మరో చేతితో కలపాలి. ఇలా యాడ్ చేయడం వలన రవ్వ అనేది ముద్దలు కట్టకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రవ్వ బాగా ఉడికేంత వరకు ఉడికించండి. అంటే మనం వేడి వాటర్లో రవ్వ యాడ్ చేసాం కాబట్టి రవ్వ తొందరగానే ఉడుకుతుంది. ఇలా ఉడుకుతుండగానే రవ్వ అనేది కాస్త మందంగా ఇలా చిక్కగా తయారవుతుంది అనమాట. చూడండి, ఇలా ఉడికిస్తుండగానే రవ్వ ఇంకాస్త దగ్గర పడింది. ఈ టైంలో ఒక 2-3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కని ఇలా కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి. చూడండి, మనం ఉడికిస్తున్న కొద్దీ రవ్వ ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. లేకపోతే ఇంకా ఉడికిస్తే ఇంకా చిక్కగా అవుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకున్నాక ఇప్పుడు వడియాలు పెట్టడానికి నేను ఇక్కడ తడి కాటన్ క్లాత్ మీద పెడుతున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపి ఇలా గుంట గరిటె తీసుకొని ఒక్కొక్క గరిటెడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ పైన డ్రాప్ చేయండి. ఇలా డ్రాప్ చేస్తుంటే మనకి మందంగా అనిపిస్తున్నాయి, కానీ ఇవి ఎండాక పలచగానే ఉంటాయండి. ఇదే విధంగా పిండి మొత్తం వేసాక చూపిస్తున్నాను, చూసారా? ఇక నేను అన్ని పెట్టాక చూపిస్తున్నాను. అయితే ఈ వడియాలను నేను ఇక్కడ ఇంట్లోనే పెట్టానండి. మీకు ఎండ అవైలబుల్ లేకపోతే ఇలా ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. సమ్మరే కాబట్టి ఒక 2 డేస్ ఫ్యాన్ కింద పెడితే చక్కగా ఆరిపోతాయి. ఒకవేళ మీకు ఎండ అవైలబుల్ ఉంటే ఎండలో అయినా పెట్టుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ ఒక 2 రోజుల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టాక చూపిస్తున్నాను. ఇవి చక్కగా ఆరిపోయి క్లాత్కి మొత్తం అతుక్కుపోతాయి అన్నమాట. ఇవి డైరెక్ట్గా తీస్తే రావు కాబట్టి ఈ క్లాత్ని ఉల్టాగా చేసి కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేయండి. ఇలా వాటర్ చల్లామంటే వడియం అనేది అవతలి వైపు కొంచెం నాని ఈజీగా ఉడి వస్తుంది. ఇలా వాటర్ చల్లాక వెంటనే కాకుండా 1 నిమిషం వెయిట్ చేశాక ఆ తర్వాత మనం ఈ క్లాత్ నుంచి తీసామంటే చూడండి ఈజీగా ఉడి వస్తాయి. అసలు వడియం అనేది ఎక్కడా విరగకుండా ఇలా పర్ఫెక్ట్గా ఉడి వస్తుంది. ఇలా క్లాత్ నుంచి అన్నీ ఒలిచి తీసుకోవాలి. ఒకవేళ మీకు క్లాత్ నుంచి వడియాలు సరిగ్గా రాకపోతే ఇంకొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి ఇలా కొంచెం నానాక ఆ తర్వాత తీసుకుంటే ఇలా చక్కగా ఉడి వస్తాయి. ఇదే విధంగా అన్నీ తీసాక చూపిస్తున్నాను, చూసారా? అయితే ఇలా తీసిన ఈ వడియాలు కొంచెం ఒకవైపు తడిగా ఉంటాయి కదా, మనం వాటర్ కొట్టి తీసాం కాబట్టి మళ్ళీ ఒక రోజంతా ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టామంటే ఇవి చక్కగా ఎండిపోతాయి. చూడండి, నేను ఇక్కడ ఒక రోజు మొత్తం ఫ్యాన్ కింద పెట్టాక చూపిస్తున్నాను. ఇవి పర్ఫెక్ట్గా ఎండిపోయాయి. ఇలా చేసిన ఈ వడియాలను 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకొని క్రిస్పీగా తినేయొచ్చు. చాలా చాలా బాగుంటాయి. ఇవి ఎలా వచ్చాయో ఆయిల్లో ఫ్రై చేసి చూద్దాం. వేడివేడి ఆయిల్లోకి ఈ వడియాలు తీసుకొని ఫ్రై చేసామంటే చూడండి చిటికెలో ఫ్రై అయ్యి పైకి వస్తుంది. అయితే వడియాలు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎప్పుడైనా వేడిగా ఉండేలా చూసుకోవాలి. మీకు ఆయిల్ సరిగ్గా వేడవ్వకముందే వడియాలు వేస్తే సరిగ్గా పొంగవన్నమాట. సో ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా వేయగానే ఇలా చూడండి చిటికెలో ఫ్రై అయ్యి మనకి పైకి వస్తాయి. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇలాగే మీకు ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసి తీసుకోవడమే. ఇవి మెయిన్గా పప్పు చారులు చేసినప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. అంతే, టేస్టీ క్రిస్పీ రవ్వ వడియాలు రెడీ అయిపోయాయి. చూడండి, మీకు టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది. మనం చేసిన వడియాలు ఇలా డబల్ సైజులోకి టర్న్ అయ్యి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. మీరు ఒకసారి ఈ సింపుల్ రవ్వ వడియాలను ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చింది, ఎలా కుదిరింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వలన నేను పెట్టే లేటెస్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.